ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని నిర్మలా ఫార్మసీ కళాశాలలో జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ లైబ్రరీ సెల్ మరియు మంగళగిరి సాహితీ కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం కళాశాలలోని విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించారు. నాకు నచ్చిన తెలుగు సాహితీవేత్త అనే అంశంపై విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా వారు ప్రముఖ తెలుగు సాహితీవేత్తల జీవిత విశేషాలు, సాహిత్య కృషి, రచనల ప్రేరణాత్మకతను గురించి చర్చించారు. ముగింపు వేడుకలో మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్ గుత్తికొండ ధనుంజయరావు, మానవతా వేదిక కన్వీనర్ గోలి మధు విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రజా గాయకుడు కంచర్ల కాసయ్య మరియు మానవ వికాస మండలి అధ్యక్షులు రేఖా కృష్ణార్జునరావు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా గుత్తికొండ ధనుంజయరావు మాట్లాడుతూ, మనం ఎంత ఎత్తు ఎదిగినా తెలుగును మర్చిపోతే మాతృత్వాన్ని మర్చిపోయినట్టేనని అన్నారు. తెలుగు భాషపై నిర్మలా ఫార్మసీ కళాశాల విద్యార్థుల ఆసక్తికి ఈ కార్యక్రమం అద్దం పడుతుంది అని అన్నారు. గోలి మధు మాట్లాడుతూ, నిర్మలా విద్యార్థులు ఆదికవి నన్నయ్య నుండి శ్రీశ్రీ వరకు తెలుగు సాహిత్య వారసత్వాన్ని తమ వ్యాసాలలో ప్రస్తావించడం తెలుగు ఉనికికి గర్వకారణం అని అభిప్రాయపడ్డారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా డాక్టర్ లక్ష్మయ్య, రత్న, మంజుల, ప్రశాంతి వ్యవహరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ బి పాములరెడ్డి మంగళగిరి సాహితీ కళావేదికకు ధన్యవాదాలు తెలియజేశారు. గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ బహుమతులను కళాశాల కరెస్పాండెంట్ సిస్టర్ జి నిర్మలా జ్యోతి అందజేశారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన లైబ్రరీ సెల్ మరియు ఎన్ఎస్ఎస్ స్టూడెంట్ కోఆర్డినేటర్లను అభినందించి ఈ కార్యక్రమాన్ని తమ కళాశాలలో నిర్వహించిన గుత్తికొండ ధనుంజయరావును జ్ఞాపికతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రేఖా నరేష్ బాబు, లైబ్రరీ సెల్ కోఆర్డినేటర్ షేక్ రేష్మా, విభాగాధిపతులు, అధ్యాపకులు, లైబ్రరీ సెల్ స్టూడెంట్ కోఆర్డినేటర్లు యు భవ్య, సిహెచ్ శ్రావణ సంధ్య, ఎన్ఎస్ఎస్ సెల్ కామోమోరేటివ్ క్లబ్ స్టూడెంట్ కోఆర్డినేటర్స్ సిహెచ్ నాగేశ్వరరావు, బి రవితేజ, కె రాజనందిని, అలాగే బి ఫార్మసీ, ఫార్మాడి విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం మరి మంగళగిరి సాహితీ కళావేదిక, అలాగే ఎన్ఎస్ఎస్ లైబ్రరీ మరి ఆపడంలో మరి ఇంత మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి నరేష్ గారికి, అలాగే లక్ష్మా గారికి, గౌరవులు పెద్దలు రేతం విష్ణు మానవ మంజుల మేడం గారికి, అలాగే చూశారు విన్నారు కంచు కంఠం కంచెల కాసయ్య గారు ఆయన పాటలో స్పష్టత, అర్థం మన జీవిత పరమైన అందులో ఉంటుంది. నాకు చాలా ఇష్టం కంచెల కాసయ్య గారు పాట పాడుతుంటే కావాలని మరి ఆయన ఈరోజు మనకి ఎన్నికొచ్చినటువంటి రెండు పాటలు కూడా మన జీవితానికి అటువంటి మంచి మిత్రులు కంచెల కాసయ్య గారికి, అలాగే మరొక మిత్రుడు అద్భుత గారు ఈ సమాజం పట్ల ప్రజలకు మరి ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి విధానాలు కొనసాగుతున్నాయి, ప్రజలు ఏ విధంగా నష్టపోతున్నారు అనే దాని మీద తన కళంతో అలాగే మీ అందరూ చూసాం మరి వేసన సమయంలో, అలాగే పొద్దుపొద్దు నేను కూడా ప్రత్యక్షంగా మీరందరూ కూడా ఈ ఇటువంటి భాషా దినోత్సవాన్ని గురించి మనం చెప్పిన విధానం చాలా సంతోషంగా ఉంది. నిర్మల మరి గవర్నమెంట్ నా చిన్నతనంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మరి ఒక ప్రత్యేకమైనటువంటి విధానంతో ఆ విధానంగా ఈరోజు మరి ఒక మంచి కార్యక్రమం వచ్చేది మన తెలుగు భాషా దినోత్సవం. తెలుగు భాషని ఖచ్చితంగా మనం
ప్రతి నిత్యం కూడా అంటే ఇంగ్లీష్ మీడియంలో మనం కొనసాగుతున్న ఈ భాష ఎక్కడ కూడా మన ఇంటి దగ్గర ఖచ్చితంగా అందరితో కలిసి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలుగు భాష ఇక్కడ మనం చెప్పుకోలేదు కానీ తెలుగు వారికి ఒక మంచి విశిష్టత కలిగినటువంటి సందర్భం కావాలి. అమెరికాలో చూసుకుంటే అమెరికాని ఒక రకంగా మరి శాసిస్తున్నటువంటి పరిస్థితి మనం అది తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి నుంచి వెళ్ళినటువంటి ఎంతో మంది మరి తెలుగు ఇంగ్లీష్ చదువుకుంటారు కానీ తెలుగు ప్రశ్నించే మరి ఇక్కడ ఎంతో మంది మేధావులు ఉన్నారు. అందుకని మనం ఎక్కడ కూడా తెలుగు మనకి పరిమితావుతుందనేది మనం భావించాల్సిన అవసరం లేదు. అందరినీ ఆవురాలు కావుగానే మన మంగళి అమ్మాయి తెలుగులోనే తెలుగు మీడియంలో తయారు రాసింది. పవర్ కలెక్టర్ ఇవాళ కర్ణాటకలో ఆ అమ్మాయి మరి ఎంత కష్టపడి తెలుగు మీడియంలో నేను తెలుగు మీడియంలోనే ఐఎస్ రాస్తాను అని చెప్పేసి కట్టుబడి ఒకసారి 2 సార్లు ఖచ్చితంగా సాధించింది. ఆ అమ్మాయి ఎంత కరెక్ట్ గా మరి నిక్కచ్చిగా ఉంటుందంటే నిజాయితీగా తను ఎక్కడ పనిచేసిన 3 నెలలు 4 నెలలు ట్రాన్స్ఫర్ అయింది. అంటే అన్ని ఆటలు పెట్టుకొని నిజాయితీగా నిలబడి ట్రాన్స్ఫర్ అవుతా ఉంది. ఇవాళ రోజులు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. ఎంత కష్టమో ఖచ్చితంగా నిర్మించాల్సిన అవసరం ఉంది. ఎన్టీ రామారావు గారు తెలుగు మరి ఒకసారి తెలుగు భాష అందుకే ఈ కార్యక్రమం ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడికి ఉంటారు. అంటే ఆయన తెలుగు భాష అమెరికా అధ్యక్షుడు కూడా తెలుగు వాడే కావాలని ఎన్టీ రామారావు గారు మరి చూపించిన పరిస్థితి మనం చూస్తాం. అందుకే మీరందరూ కూడా కాశీ గారు చెప్తారు, శివాని సింపుడి జీవితం మళ్ళీ తిరిగి రాదు, సార్థకం చేసుకోమని. మీరు ఏదైనా మూర్ఖతో సాధించాలి. మీరు అభ్యసించే విద్య మీ జీవితం సార్థకం అయ్యేందుకు మీరు కష్టించి మూర్ఖతో నిలబడాల్సిన అవసరం ఉంది. కనుక మీ అందరికి కూడా మరి మా విద్యార్థులందరూ మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని ఆశీర్వదిస్తూ మనకి తెలుగు భాష సంస్కృతి అందరికీ శుభాకాంక్షలు సెలవుస్తున్నాను. కోరుకుంటున్నాను. సుమారు పుస్తకాలు అందరికీ కొన్ని విషయాలు స్పష్టంగా జరిగింది. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత నేను చాలా ఆశ్చర్యపోయాను. నేను
మాట్లాడుతూ చాలా ఆశ్చర్యపోయారు. చాలా పరిణితితో అర్థవంతంగా ఆసక్తికరంగా చాలా బాగా మాట్లాడిన తర్వాత ఇంకా వాళ్ళకి నుంచి ఉద్దేశించి చెప్పాల్సిన అవసరం ప్రస్తుతం ఏమీ లేదు అని భావించి కేవలం మిమ్మల్ని మరీ అభినందిస్తున్నాను. అలాగే ఇక్కడ ఈ కాలేజీ కాలేజీ చాలా కాలం నుంచి కూడా దాదాపుగా ప్రతి సామాజిక సేవా కార్యక్రమంలో కూడా చదువుతూ ఒక వృత్తులు తెలుసుకుంటూ చేస్తున్నటువంటి కార్యక్రమాలు మేమంతా కూడా చూస్తున్నాము. చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అట్లాగే ఎన్ఎస్ఎస్ కూడా ఏర్పాటు చేసి ఆ 10 విధంగా కూడా అన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పని రూపకల్పన చేసుకోవడం కూడా చాలా సంతోషిస్తున్న విషయం. ఈ నెలలోనే ఆగస్టులోనే మరి ఒక 3 కార్యక్రమాలు సుమారుగా జరిగేట్టుగా ఉన్నాయి. నాకు తెలిసి ఇంకేమన్నా కూడా తెలియదు. జపాన్ జరిగినటువంటి అనుభవం దానికి వ్యతిరేకంగా ఎంతో ట్రావెల్ గానే అనుభవానికి వ్యతిరేకంగా శాంతిగా చేశారు. తర్వాత తర్వాత 13వ తేదీన అవయవదాన అభ్యర్థి ర్యాలీ ఎడ్యుకేషన్ కూడా చాలా విన్నారని చాలా కార్యక్రమం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ తెలుగు భాష దినోత్సవ కార్యక్రమం ఇట్లా తర్వాత ప్రతి నెలలో కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం అంటే సామాన్యమైన విషయం కాదు. దీనికి ఎంతో పట్టుదల భాగం ఈ కాలేజీ వాళ్ళ యొక్క ప్రోత్సాహం ఉండేది. వాళ్ళ యొక్క ఆదరణ ఉండేది. చేసే వాళ్ళకు కూడా నిబద్ధత ఉత్సాహం కమిట్మెంట్ ఉంటేనే ఇది సాధ్యపడుతుంది అని చెప్పని తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వ్యాస రచనలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు ఇక్కడ ఒకే పద్ధతిలో పాల్గొన్నటువంటి కష్టపడి కసిగా ఒకటే జననం ఒకటే మరణం ఒకటే ధ్యేయం ఒకటే సర్వం గెలుపుకుందు వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు కష్టాలు కానీ నష్టాలు కానీ ఎదురేది కానీ ఏమైనా కానీ ఓడిపోవద్దు ఆగిపోవద్దు ఓడిపోవద్దు ఆగిపోవద్దు నిజానికొద్దు శ్రీనిహద్దు ఒకటే జననం ఒకటే మరణం ఒకటే ధ్యేయం ఒకటే సర్వం గెలుపుకుందు వరకు అలుపు లేదు మనకు అని మీరంతా శపథం తీసుకొని మన భవిష్యత్తుని అందంగా తీర్చిదిద్దుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నరేష్ బాబుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కలత పడకుండా మెదడం కావ్యమవుతుందా భయపడితే శ్రీలదు సిద్ధమవుతాయా అలకు భయపడితే నావా దరికి చేరేనా ఆటుపోటును ఎదురుగవ్వను ఏరి జీవితమున్నదా ఆటుపోటును ఎదురుగవ్వను ఏరి జీవితమున్నదా ఓర్పును చవి చూడకుండా మార్పు ఉన్నదా ఓర్పును చవి చూడకుండా మార్పు ఉన్నదా శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో దేవుడిని చేసింది నీవు దైవముగా కొలిచింది నీవు మతము